ఈ గిఫ్ట్లు ఏ సందర్భంకి వచ్చినాయి మీకు? ఈ గిఫ్ట్లు నా మ్యారేజ్ సెలబ్రేషన్ 25 yearsది. సో నా మ్యారేజ్ 2000 మా ఇద్దరిది 2000 April 25th నా మ్యారేజ్ అయింది. సో నిన్న 25th 25 years కంప్లీట్ అయ్యి 26లో జర్నీ చేస్తున్నాము. సో దీంట్లో స్పెషల్ ఏంటంటే 25 years 25 date నాడు క్లోజ్ అయింది. అదే దేవుడు మాకు ఇచ్చిన వరం అని చాలా సంతోషపడుతున్నాము. మాతో పాటు మా పిల్లలు కూడా చాలా అభిమానంగా మాకు ఈ సెలబ్రేషన్ జరపడానికి ఆహ్వానించారు, కోరుకున్న రెండు ఒకటే. సో అయితే ఈ గిఫ్ట్లు ఎలా ఉన్నాయి, ఎవరు ఇచ్చారు, ఏ రకంగా మాకు గిఫ్ట్ ఇచ్చారు, ఏ రకంగా ఆనందపడాలి, ఏ ఫ్రెండ్స్ ఎలా ఇచ్చారో చూస్తున్నాము. మీరు చూస్తుండండి, ఒకటి ఓపెన్ చేస్తాము. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ. ఇది ఎవరిదో వాళ్ళ పేరు మీకు ఇన్వైట్ చేస్తాము. దీని మీద పేరు ఎవరిచ్చారమ్మా? ఇది మ్యామ్స్ ఎవరిచ్చారు? ఇది బిందు ఫ్రెండ్స్ అతిథి. సో క్లాస్మేట్. సో ఇది మా కూతురైన హిమబిందు వాళ్ళ ఫ్రెండ్స్. సో ఆమె పేరు అతిథి. ఓకే రైట్. కానీ సో వాళ్ళ డాడీ కూడా వచ్చారు, వాళ్ళ మమ్మీ వచ్చారు, ముగ్గురు వచ్చారు. ఈ గిఫ్ట్ మాకు అందజేయడం జరిగింది. చక్రి వాళ్ళ ఫ్రెండ్ కూడా చక్రి బాబు వచ్చారు, డాక్టర్ చక్రధర బాబు గారు వచ్చారు. సో అతను కూడా మాకు మంచి అమౌంట్ ఇచ్చారు, క్యాష్ ఇచ్చిపోయారు మాకు. 10,000 ఇచ్చిపోయాడు. సరే ఎంజాయ్ చేయండి అబ్బా. అసలు ఎందుకంటే ఇది కొద్ది హాసు గిఫ్ట్ పేపర్లు ఎక్కడ ఉన్నాయి? సో ఓపెన్ చేయండి. అవును నిజమే, అది ఊయలాగే పీటలు. ఓకే సరే చూడండి, చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు మాకు. స్వామికి కూర్చోబెట్టుకుందాం. చూడండి, జయ శ్రీమన్నారాయణ. బిందు వాళ్ళ ఫ్రెండ్ అతిథి ఇచ్చిన గిఫ్ట్ ఇది. అది వాళ్ళ పేరెంట్స్ ఇచ్చింది. చాలా బాగుంది, మేము కూడా చాలా సంతోషపడ్డాము. సో మాతో పాటు మా పిల్లలు కూడా దీనికి తిరిగిస్తున్నారు. చూడమ్మా గిఫ్ట్ చూడండి ఎలా ఉందో. పనికి వస్తుంది చాలా సంతోషం. ఇలా ఇది నెంబర్ 1 చూడండి. సో ఈ గిఫ్ట్ ఏంటంటే రాయల్ టైలర్ నాగారాం ఈమె పేరు సంధ్య రాణి, మా మేడం వాళ్ళ ఫ్రెండ్. గ్రూప్ లీడర్ డ్వాక్రా గ్రూప్ లో ఒక మెంబర్షిప్ ఆమెది. సో ఆమె కూడా గిఫ్ట్ అందజేయడం జరిగింది. ఈ గిఫ్ట్ లో ఏముందో మనం చూద్దాము. కొందరు నిద్రపోతున్నారు, అయినా మాకు ఇబ్బంది ఏం లేదు. సో ఇప్పుడు టైం నియర్ బై 1 అవుతుంది. నైట్ ఫంక్షన్ అవుతుంది, అయిపోయింది. చూడండి, చాకు చేయండి మేడం. సో చూడు, రాధాకృష్ణ అండి, రాధాకృష్ణ. జయ శ్రీమన్నారాయణ, రాధే రాధే. చూడండి, గోవింద వచ్చింది మన ఇంటికి. గోవింద వచ్చింది, బాగుంది. చూడండి, చాలా ఆహ్లాదకరంగా ఉంది. స్వామిది బాగుంది. చూడండి, బాగుంది. చూడండి, ప్రేమ్ కూడా బాగుంది. ఫ్రెండ్స్ చూడండి, ఎమోషన్ ఏదో ఉంది. నా భుజ ఏదో ఎమోషన్ ఉంది. చూడమ్మా, నువ్వు కూడా ఇలా ఉండాలని మేము కోరుకుంటున్నాము. సో ఈ నెంబర్ 2 అమ్మా. సో ఈ పేరు కామోజీ ఝాన్సీ, వీళ్ళు అనుకుంటా, సన్నీ. ఈ గిఫ్ట్ మన కంపెనీలో ఒక ఎంప్లాయ్ ఇచ్చారు. చూడండి, ఎంప్లాయ్ ఇచ్చారు. అతను మా దగ్గర 17 years నుంచి వర్క్ చేస్తున్నారు. సో మంచి బాలుడు, మన నమ్మకంగా ఉంటున్నారు మన దగ్గర. చూద్దాం, ఓపెన్ చేద్దాము. ఒకసారి ఓపెన్ చేయండి మేడం. లేదు దేవుడు చేయిస్తారు మన దేవుడు.
ప్లీజ్ దీన్ని ఇవన్నీ ఎప్పుడు తీస్తే బాగుండుగా అందరూ ఉన్నప్పుడు. ఆయన కూడా ఫోన్ చేసిన రాలేదు. ఓ రాధా కృష్ణ చూడండి, మేమిద్దరము ఈ స్వామి లెక్క రాధాకృష్ణ ప్రేమగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు ఇదే గిఫ్ట్ ఇచ్చారు మాకు ఈ శుభ సందర్భంలో. అలా ఏం కాదు. సో మేమిద్దరం కూడా అలా ఉండాలని ఆ స్వామిని వేడుకుంటున్నాను. సో మా మేడం కూడా దాన్ని మంచిగా చూసుకోవాలి రాజా. సో ఏంటంటే ప్రభు వీళ్ళు మన వాళ్ళు ఈ కుర్రోడు యేసు ప్రభు సంబంధించిన పర్సన్, కృష్ణ పర్సన్. సో ఆయన మనకు ఏ దేవుడు ఇష్టమో అదే మనం గిఫ్ట్గా అందించడం జరిగింది. సో మేడం చూడండి ఒకసారి. సో మీరు కూడా చూడండి. జయ శ్రీమన్నారాయణ అద్దరాది. చైత్రేడిది చిమ్కి సో ఈ పేరు శ్వేత. సో ఈ అమ్మాయి కూడా మన ఆఫీస్లో ఎంప్లాయీ. సో అమ్మాయి కూడా మన దగ్గర గత 4 years వర్క్ చేస్తుంది అమ్మాయి. వీళ్ళది వరంగల్. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమి ఇచ్చిందో చూద్దాం. జై నాతో పలకండి రాధాకృష్ణ. రాధాకృష్ణ చూడండి. ఒక దగ్గర కొన్ని ఉంటారు వీళ్ళు సేమ్ ఉంది. సో ఇతను ఒక చిన్న స్మాల్ ఇండస్ట్రీస్ ఉంది. ఇతనిది మన మల్లికార్జున్ ట్రేడర్స్ అని బిఎన్ రెడ్డి నగర్ చెర్లపల్లిలో ఉంటాడు. మా కొలీగ్స్ అతను కూడా మిల్లింగ్ వర్క్షాప్ ఉంది. సో అతను రావడం జరిగింది. కాదు ఆహా మా మేడం చాకుతో తీస్తుంది. ఇబ్బంది పక్కన పెట్టండి అంటున్నాను. పక్కన పెట్టండి. అసలే 25 years సెలబ్రేషన్ చేసుకున్నాం కాబట్టి శుభ సందర్భంలో బ్లడ్ వచ్చింది నాకు బాగుండదు. రాధాకృష్ణ అండి చూడండి. మా పాప అంటేనే ఉంది అని రాధాకృష్ణ ఫోటోలు ఉంటాయని. అంటే అర్థం ఏంటి దీనికి మీకు ఏమర్థం అవుతుందంటే, సో ఈ కలియుగంలో మొత్తం ఈ స్వామి మీద నడుస్తుంది కాలం మొత్తం. కాబట్టి ప్రతి ఒక్కరు మనకు ఈ విధంగా ఉండాలని మనకు. జై శ్రీమన్నారాయణ. చూడండి ఇక్కడ మా కొలీగ్స్ వన్ ఆఫ్ ద పార్ట్నర్ ధారావత్ హాతిరామ్ నాయక్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. మేము ముద్దు పేరు గట్ల, ఆయన పేరు జిరి గట్ల, ఈయన పేరు స్పెషల్గా. ఇంకా ముద్దు పేరు సోనా హదే ఖాళీ. సో నేను ఈరోజు ఇలా ఉన్నాడు కారణం నాకు కూడా ఈయన ఒక తోడు ఉన్నాడు. పార్ట్నర్షిప్గా నన్ను జర్నీ చేయించాడు 2 years. దాని తర్వాత మేము ఇద్దరం డివైడ్ అయిపోయినాము. ఆయన వ్యాపారం బాగుంది, నా వ్యాపారం బాగుంది, అయినా మేము కలిసి ఉంటున్నాము. చూడండి దీంట్లో ఏం పెట్టాడు చూద్దాం. రిచ్ క్లాక్ అంటే ఈ శుభ సందర్భం నాకు ఏమర్థమైందంటే మన జీవితం కూడా గడియారంలో తిరగాలని పెట్టి ఉంటాడు మనోడు. అదే సో చూడండి మా మేడం చాలా కష్టపడుతుంది, అందుకని నేను తయారు చేస్తున్నాను. సో మంచి గిఫ్ట్. అంటే ఇక అంత క్లాక్ లెక్క ఉంది కానీ ఇది డబ్బీ నాకు అర్థమైంది. సో పర్లేదు, పార్ట్నర్ ఈ విధంగా పెట్టాడంటే ఆయన మెమరీలో ఏముందో, ఆయన మైండ్లో ఏముందో, ఆయన మైండ్ సెట్లో ఉందో, ఆయన నచ్చినట్టు మనకి ఇచ్చిండు. కానీ ప్రతి ఒక్క నచ్చాలని లేదు. సో చూడండి మంచిగా చూడండి అందరూ. కాదు మన ఫోటోలు మనం పెట్టుకోవాలా, మనం పెట్టుకోవాలా. గట్లా చాలా బాగుంది జిరి గట్ల. నీకు ఇప్పుడు ఈ రాజు రాజు ఇతను కూడా జిరి గట్ల హల్దే ఖాల్దే గట్ల. ఈ హాతిరామ్ వాళ్ళ తమ్ముడు, చిన్న తమ్ముడు.
చాలు బాగానే హెడ్ సొంత తమ్ముడు ఇతను కూడా ఇండస్ట్రీస్ ఉంది, సేమ్ ప్యాకింగ్ ఫీల్డ్, సేమ్ బిజినెస్. అతను కూడా మన కొలికే. ఆయన కానీ చిన్నగా ఉంటాడు, మనం కొంచెం పెద్దగా ఉన్నాము, అదే తేడా ఇంకేం లేదు. సో ఈ రోజు కూడా ఆర్సీబీ ఢిల్లీ క్రికెట్ నడుస్తుంది. ఆయన మరి చూడకుండా ఇగో చూడండి, నేను కామెంటరీ చేస్తుంటే మా మేడం సోది అంటుంది. అది కాదు లెక్క, సోది దాన్ని అనరు. చూడండి, స్వామి జయ శ్రీమన్నారాయణ, రాధే 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 రాధే. అందరూ చూడండి, అందరూ తిలకించండి మంచిగా. సో మా మేడం చాలా లక్కీ ఫీల్ అనుకుంటాను. అంటే సో నేను కృష్ణుడు రాదా, సో అలాగే నడవాలి. కానీ నువ్వు హస్కమ్మా మాట్లాడకు. ఇదేమండి ఈ పేర్లు ఈ రాధాకృష్ణ తుక్కబే బట్టలు తెచ్చింది అంటే 10 రోజులు మర్చిపోయారు, డబ్బులు ఇచ్చింది. అప్పుడే 3 వికెట్లు పడిపోయినాయి ఢిల్లీ క్యాపిటల్ది. రాధాకృష్ణ రాధాకృష్ణ పేరు డాడీ వాళ్ళే మధ్యకాలం చెల్లెలకు. సో ఇతను నా ఫ్రెండ్స్ అండి రాధాకృష్ణ అని. సో అతను కూడా ఈ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఈ గిఫ్ట్ లో మా ఫ్రెండ్ రాధాకృష్ణ ఇండియన్ కూడా ఇండస్ట్రీ ఉంది చెర్లపల్లిలో, రాయరావుపేటలో. సో ఫ్రెండ్ కూడా వచ్చారు, ఏం తెచ్చుకున్నా చూద్దాము. మీరు తీయండి మేడం, ఒకసారి చూపించండి. సౌండ్ లేదు, దూసరి కాబడంతో గోలా చేస్తుంది. దీనికి మాట్లాడమ్మా మేడం. మీరు పానీపూరి పోయినప్పుడు రామ్ రామ్ జరిగింది. అదే కదా, ఇప్పుడు రాధాకృష్ణుడు కూడా చాలా బృందావనం దగ్గర ఒకరు ఈర్ష్యపడ్డారు. ఎంత ఈర్ష్య ఉంటుందో మూడు ప్రాణాల మధ్యలో అంత ప్రేమ ఉంటుందని రాధాకృష్ణ స్వామి చూపించారు. ఈ శుభసందర్భంలో ప్రతి ఒక్క జీవి అట్లాగే బతకాలని నేను కోరుకుంటున్నాను. బేటా న్యాచురల్ బేటా, రేపు ఎవరైనా పంపిస్తే మీరు కూడా అవగాహన వస్తుందని నా అభిప్రాయం. సోది మేళంకి నువ్వే మాట్లాడు. ఏముంది చెప్పు. చాలా 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 పెద్దగా ఉన్నాడు ఇది. కృష్ణ రాధాకృష్ణ. అదే చెప్పండి, గట్టి చెప్పండి. రాధాకృష్ణ ఓకే, చాలా క్లారిటీ ఉంది. అన్నిటికంటే ఇది ఫస్ట్ ప్రైజ్ పెట్టుకోవచ్చు అని మనం ఊహించవచ్చు. సో చూడండి, చాలా అద్భుతంగా ఉంది స్వామిది. అందరూ చూడండి, అంటే పక్కన ప్రేక్షకులు కూడా ఉన్నారు. సో వాళ్ళకు వీడియోలో కనిపిస్తలేరు, మేమిద్దరమే కనిపిస్తున్నాం. సో ఇది కూడా పక్కన పెడదాం. ఇప్పుడు వేరే కూడా ఉన్నాయి, అవి కూడా చెక్ చేద్దాము. అన్నీ ఇవే వస్తుంది ఈ మధ్య కాదండి, ఈ సెలబ్రేషన్ అలాంటిది. ఈ మన మంగ్య మా తండలో హూనీబాయి. సో మా మమ్మీ వాళ్ళ చెల్లెలు, కజిన్. సో వాళ్ళ అల్లుడు ఇక్కడ మాధవరం, ఇక్కడ కీసర దగ్గర మాదాపూర్ వైస్ ప్రెసిడెంట్. ఇతను మన లాస్ట్ ఈ ఇయర్లో ఎలక్షన్లో విన్ అయ్యారు. సో చూడండి మీరు, ఇది చాలా అద్భుతంగా ఉందని మేము గ్రహిస్తున్నాము. సో మీరు కూడా చూడండి, మా మేడం కత్తితో చిస్తుంది, కత్తి మీద దెబ్బలు తగ్గుతాయి. హచ్చుకుగా చూడండి, చాలా అద్భుతంగా ఉంది. సో రాధాకృష్ణ వాళ్ళే ఉంటారు. చూడండి, అందరు తిలకించండి. అన్ని రాధాకృష్ణ ఉన్నాయంటే మేమిద్దరం కూడా అలాగే ఉన్నాము దేవుని దయ వల్ల. సో కానీ మా హచ్చు కొంచెం అప్పుడు గొడవపెడుతున్న నాతోటి నేను బ్యాక్ అయిపోతాను. ఎవరో ఒకరు బ్యాక్ అవ్వాలి, అది సిస్టమ్, సృష్టి ధర్మం. సో ఇది చెప్పండి మేడం, ఎవరిదో
ప్రేమతో ఆర్ధ భాస్కర్ వస్తున్నాయి. రమణమూర్తి గారు. సో నా కోలిక్స్ లాస్ట్ 10-15 ఇయర్స్ కాదు, ఎసులు కాదు, ఏదో గుద్దుకుంది అనుకుంటా. సో చూడండి, రమణమూర్తి 20 ఇయర్స్ బ్యాక్ నా కోలిక్స్. మేమిద్దరము మన ఇక్కడ చెర్లపల్లిలో వజ్ర అనే ఇండస్ట్రీలో వర్క్ చేశాము. పాపం సో ఆయన కూడా ఇల్లు బాగానే కట్టుకున్నాడు. దేవుని నేనైతే ఇండస్ట్రీ పెట్టుకున్నాను. ఇండస్ట్రీ పెట్టుకుని పిల్లల్ని చదివిస్తూ పెద్దగా చేశాను. సో మా పిల్లలు కూడా చాలా మంచి చేయలేదు, మా సారే చేశారు పిల్లల్ని పెద్ద. ఆడుకే అట్లా చెప్పు అత కాదు. ఇది చూడండి రమణమూర్తి ఆ పూర్తి చూడండి. రాధాకృష్ణ జై శ్రీరామచంద్రమూర్తికి జై. స్పెషల్ శ్రీరామచంద్రుడు కలియుగ పురుషుడు చూడండి. చూసావా? త్రేతాయుగం, త్రేతాయుగంలో ఇప్పుడు కలియుగంలో గోయినా కదా, ఈయన కూడా గోయిందే. సో నాయన చూడండి, వీడియో చూసుకోండి మంచిగా, ప్రేక్షకులు చూసుకోండి. వాటికి నేర్చుకుంటా शोधित हमारे तो हमें कितनी है बाबू बाप बाबू. हाँ 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 ఇది చెప్పండి. ఇది ఎవరండి? ప్రసన్న. సో ఈ ప్రసన్న ఎవరండి? నాగమణి గారు హిమబిందు వాళ్ళ ఫ్రెండ్. ఎక్కడ ఎట్లా ఫ్రెండ్ అవుతారు? స్కూల్ ఫ్రెండ్, కూతురుకి ట్యూషన్ ఫ్రెండ్. ఫ్రెండ్. సో ఇది ఓపెన్ చేస్తున్నారు మీరు? అవును, ఓపెన్ చేయండి చూద్దాం. ఏమండి మా సార్ లోడ వాడుతున్నారు సైలెంట్ అయిపోతుంది. అట్లా కాదండి, మీరు కూడా వాళ్ళండి. సో అంటే ప్రసన్న గారు ఒకరు వచ్చారా? వాళ్ళ డాడీ మమ్మీ వచ్చారా? ఫ్యామిలీ సకుటుంబ వచ్చారా? సకుటుంబ సమేతంగా వచ్చారా? పాప సింగిల్ గా వచ్చిందా? లేదు బిడ్డ, రాధాకృష్ణ మంచిది. ఏమనుకుంటే అంతే, ఎవరిది అదృష్టం ఉండాలి అంత రావాలన్నా. నాతో పక్కన గోవిందా గోవిందా కలియుగంలో ఈ స్వామి నా పక్కనే ఉన్నాడు. ఇప్పుడు నా పక్కన వచ్చి చూడండి. గోవిందా 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 కాపాడు నాయన. జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు కొత్త గోవిందా రామకృష్ణ ఇద్దరు ఒకటే. సో గోవింద అంటే గోవిందే. చూడండి, ఇది తీయండి మేడం. ఇది ఎవరిది? వైష్ణవి అంట. ఎవరండి వైష్ణవి గారు? హిమబిందు వాళ్ళ ఫ్రెండ్. ఓపెన్ చేయండి. హిమబిందు వాళ్ళ స్కూల్ ఫ్రెండ్. మాస్టర్ కారు ఉంది అందరు పడ. నువ్వు ఇట్రా ఇట్రా కూర్చుదా. ఇది కూర్చోయిందా? ఇట్లా చూడండి. నాగమణి గారు ఏముందా అండి? నన్ను ముద్దుగా ఏమని పిలుస్తారు మీరు? రాధాకృష్ణ. సో ఇప్పుడు ఏంటంటే సిల్వర్ జూబ్లీ వైష్ణవి. అరే అమ్మాయా? ఓహో, చాలా మంచి అమ్మాయి. చాలా అమ్మాయి పాపం చాలా అందంగా కూడా ఉంటుంది అమ్మాయి. సో స్వామి ఇంకో వికెట్ పడ్డది డీసీబీది. 6 వికెట్లు అయిపోయినాయి. ఈరోజు ఏప్రిల్ 27th నాడు జరుగుతుంది. ఓ మా దగ్గర రాను. ఇగో చూడండి, నీరు పట్టుకో, మంచి కనిపిస్తావు. అట్లా అట్లా అరే బాగుంది. జయ శ్రీమన్నారాయణ ఇన్వాల్వ్ అవుతుంది. ఈ అమ్మాయి మా మేనకోడలు, మా సొంత అక్క కూతురు. నా పేరు సోరబాయి. స్వరాజ్యం అని ముద్దుగా పిలుస్తారు మా బావగారు. సో ఈ ఈవెంట్లో మా అక్కగారు వచ్చారు, మా బావగారు వచ్చారు. ఈ పేరు ఆంజనేయులు. సో ఈయన కాదు, దీపిక అంట. దీపిక రెడ్డి. దీపిక రెడ్డి ఎవరండి? నాగమణి గారు ఎవరు? మెల్లగండి మీరు. సరే రామా. అరే ఇక్కడ కోసం ఆయన గోయిందే. రాదే రాధా గోపికలతో. ఓ శ్రీరామచంద్రమూర్తికి జై. శ్రీరామ పరివార ప్రాంతం అంటే స్వామి
ఈ ఫోటోని మనం చూస్తుంటే స్వర్గంలో ఉన్న దేవతలందరూ సీతారామ కళ్యాణం. సీతారామ అవును చెప్పండి. వెంకటేశ్వర స్వామి కళ్యాణం అండి. సో పద్మావతి అమ్మ గారు కూడా ఉన్నారు, మా ఇంటికి ఇవ్వాలి వచ్చింది, సంతోషం. మీకు చాలా బగుల మాత. ఒగుళ్ళ మాత అంటే ఒగుళ్ళ మాత ఎవరంటే మన స్వామి వాళ్ళ అమ్మగారు. ఇగో ఇక్కడ ఉన్నట్టు స్వామి ఇగో పక్కన అటు చూపించండి, అటు అక్కడ కనిపించండి బాబా. స్వామి వారు చూడండి, కుబేర కూడా స్వామి ఉన్నారు, కుబేర వారు. సో స్వర్గంలో ఉన్న దేవతలందరూ మన ఇంటికి వచ్చినట్టుగా నేను అనుభూతి పొందుతున్నాను. చూడండి, తీసుకోండి తీసుకోండి. సో దీని మీద పేరు లేదు, ఏ ఫ్రెండ్ పెట్టాడో చూద్దాం. ఏ ఫ్రెండ్ పెట్టినంత ఒకటే. సో లోపల మా మేడం దీంట్లో టీ అండి. అంటే మేము నాగమణి గారు పడుకున్న టైంలో పాలు తాగడానికి ఏదో ఫ్రెండ్స్ ఈ కప్పు మాకు అందించారు. సో చాయ్ కూడా తాగొచ్చు మనం. దీంట్లో ప్లేట్ అండి మిక్సర్ తినడానికి, మిక్సర్ తినడానికి కూడా ప్లేట్ ఇచ్చారన్నమాట. కిచెన్ ఏదో ఒకటి సాయంత్రం పూట బిస్కెట్లు పెట్టుకోవడానికి దీంట్లో. సో దీంట్లో టీ పెట్టుకోవడానికి మిక్సర్ కూడా పెట్టుకోవచ్చు, బిస్కెట్లు పెట్టుకోవచ్చు, స్వీట్ ఏదైనా పెట్టుకోవచ్చు. మా ఇద్దరికి అంటే మీ ఇద్దరు ఉన్న కాబట్టి ఇద్దరికి 2 కప్పులు ఇచ్చారు చూడండి. ఇది ఈ ఇద్దరు మధ్యలో పెట్టేస్తారు. ఈ ప్లేటు మేము ఎదురెదురు కూర్చొని సెంటర్లో పెట్టుకుంటాము. దీంట్లో ఏదో దీని గురించి మీరు కామెంట్ చెప్పండి మేడం గారు. ఎలా ఉపయోగిస్తారు దీన్ని మీరు? ఇద్దరు టీ తాగుతాం, స్నాక్స్ వేసుకోండి, బిస్కెట్ టీ, ఇంకా 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 చట్నీ కూడా వేసుకొని చపాతీ రోజు బిస్కెట్ మిక్సర్ స్నాక్స్ టీ టైంలో. దీంట్లో స్పేస్ ఉన్నాయండి, 1 2 3 4 స్పేస్లకు ఉన్నాయి. డిఫరెంట్ పెట్టుకోవచ్చు. సో మీరు కూడా చూడండి మంచిగా. ఇది సో పేరు లేదు దీని మీద. ఇక శ్రీరామచంద్రుడు పంపించనుకుంటా, మా చేతులు ఏముందండి. దీని మీద కూడా పేరు లేని చెప్పండి. వాటిగా పేరు లేని గిఫ్ట్ లైటా అంటే చీకటిలో మీకు కరెంట్ లేకపోతే పెట్టుకుంటారు మీరు? అవును. సో ఇది లైట్ అని మా మేడం చెప్తున్నారు. లైట్ కాదని అనుకుంటున్నాను. లైట్ అండి, చూడండి 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 చూడండి. ఇగో ఆన్ అయిపోయిందండి. దీంట్లోకి వైర్ ఉందా? ప్లగ్ సరే, ఎవరో ఫ్రెండ్ ఇచ్చారు చూడండి మంచిగా. చాలా మంచి గిఫ్ట్ ఇది, హైలైట్ లో ఉంది, డిఫరెంట్ గా ఉంది. దీంట్లోనా ఏముంది? నెక్స్ట్ దీంట్లో నాకు తెలిసి స్వీట్ ఉంటుంది. దీంట్లో లాస్ట్ లో చిన్న బాల్, ఒక స్పూన్ అనుకుంటున్నాను. అరే ఎట్లా తెలుస్తుంది? చిన్న బాల్, స్పూన్. సరే పర్లేదు, ఏదైనా ఒక గిఫ్ట్ ఉంటుంది దీంట్లో. ఏదో అది కాదులే, ఎత్తులు ఏమి ఎత్తులు అనుకుంటారు, అది దొంగ లాస్ట్ అనుకుంటుందండి. ఇది కూడా మా ఫ్రెండ్ వెంకటేష్ అని రాయరాపేటలో చాయ్ డబ్బా ఉంది, మరి కప్పు ఇచ్చాడే ఉంది చాయ్ తాగమని. మాకేం తెలుసు? కప్పు కాదు, చిన్న స్మాల్ బాల్. ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి చూద్దాం. కప్పే ఇప్పుడా? సినిమా నేను ఎదురాను ఎక్కడ మైకల్ జాక్సన్ ఎదురాను. చిన్న వాచ్, మా కూతురు ఇది చూడకుండా అలారం చెప్పింది. చాలా సక్సెస్ గా అనుకుని ఆమె అక్కడ పోయి వచ్చింది, ఇక్కడ లక్నం పోయి వచ్చింది. సో పిల్లల మైండ్ వేరే స్టేట్ ఉంటుందండి, మంది వేరు. ఇది చాలా గిఫ్ట్ ఉంది. అంటే మనం పడుకుంటే లేపడానికి ఇచ్చి ఉంటారు, మనోడు కప్పు ఇవ్వలేదు, ఈ వాచ్ ఇచ్చాడు.
అంటే తొందరగా లేచి చాయ్ తాగాలని ఇచ్చి చూడండి ఆల్రెడీ సెల్ కూడా పెట్టారు దీంట్లో, నడుస్తూనే ఉంది. ఇప్పుడు టైము ఇప్పుడు 4:30 అవుతుంది, 3:30 అయింది. దీంట్లో మనం మార్చుకోవచ్చు, టైం కూడా ఇంతగా మార్చుకోవచ్చు. ఇది మన టైం. చూడండి ఇంక అయిపోయింది. అది గిఫ్ట్ కావాలి. రూమ్ రెంట్ కాడు. ఇప్పుడు అంటే సో మణిదీపం నిలయం అంటే మన ఇల్లు, మణిదీపం హోమ్. సో మన ఇంట్లో ఉండే రెంటర్స్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు పాపం వాళ్ళు ఎంతో కష్టపడి ఈ గిఫ్ట్ను మనకు అందించడం జరిగింది. సో దీంట్లో ఏముందో మనం తిరిగిస్తున్నాం. జై గోవింద అంట. అంటే నేను రోజు గుడికి పోతాను కాబట్టి వీళ్ళు నన్ను గ్రహించి గోవిందని తెచ్చారు. ఆనందం నిలయం తీసుకొచ్చారు. ఆనంద నిలయం అంటే మనం దీంట్లో కూర్చుంటాం నైట్ మొత్తం. దేవుడి మీద కామెంట్ కాదు నాకు గోవింద. అరే నువ్వు మాట్లాడు. చూడండి సో పైన కూడా స్వామి మీద ఎటకారం చేసాను కాదు మనం. లేదు నేను ఎటకారం చేస్తాను, ప్రేమతో స్వామి దగ్గర స్థానం ఆయన పాదాలు కూర్చుందాం తప్పుగా ఆలోచన చేసిన. లక్ష్మీదేవి కూడా పైన ఫోటో ఉందండి, ఒకసారి ఇట్లా తిప్పి చూపిద్దాము. చూడండి మా మణిదీపం అంటే ఎందుకు పెట్టామంటే మణిదీపం అమ్మవారి పేరు, మణిదీపం అమ్మవారి ఇచ్చారు. మణిదీపం అమ్మ పేరు ఉంది. సో ఇక్కడ మా ముద్దుల భార్య నాగమణి పేరు, నాగమణి 4 అక్షరాల మణి ఉంది కదా, ఆ ఉద్దేశంతో కూడా నేను మణిదీపం పెడదాం అనుకున్నాను. మణిదీపం వారు చెప్పారు. సో మణి ఉంది కదా అని నేను ఏకీభవించి ఇదే బాగుందని. మణిదీపం అంటే మణి అంటే ఫస్ట్ అమ్మవారి పేరు, సెకండ్ మా అత్తయ్య అమ్మ మన్ని, నాగమణి, ముగ్గురు పేర్లు కలిసాయి. సో ముగ్గురు అమ్మవార్లు కలిసి ఉన్న ఇల్లే మణిదీప నిలయము, ఆనంద నిలయము. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, రాజే 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 రాజే. ఇప్పుడు వేరే పేపర్లే ఉన్నాయా? అదేండి బిందు గ్రీన్ మాసి గురించి చెప్దామా? మాటల్లో బాగుంట. అదే వదిన గారు ఒకసారి మీరు రండి, మా గురించి ఇంత దూరం వచ్చారు, మీ చెల్లెల గురించి ఎట్లా వచ్చారు? కూర్చో. ఈమె ఒక మొగరాయుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పద్ధతి లేదు, అందుకే అలా ఉంది. కానీ మాట్లాడేమో. సో మా తోటి ఆయన అజమీర నాగ గారు చిన్న కొడుకు అఖిల్ గారు కూడా వచ్చారు. ఒకసారి మీ మాస మీద, మీ బాబాయ్ మీద ఏ రకం ప్రేమ ఉందో చెప్పగలరని కోరుకుంటున్నాము. అవకాశానికి ధన్యవాదాలు. మా సారోళ్ళ మేనగోడలు కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాను. చెప్పండి చెప్పండి స్వరూపాయ చెప్పండి. మీ మామ గురించి, మీ మామి గురించి చెప్పండి. ఏదో నేను ఇక్కడ వచ్చారు. అందరి గురించి మంచిగా ఆలోచన చేస్తారని తెలుసు. చాలా సంతోషం ఆ మాట. ఇంకేమైనా ఉంటే చెప్పండి, ఇంకేమైనా ఉంటే చెప్పండి, ఇంకా చెప్పండి. అంటే అది నిజం కదా. నిజమే నిజమే నిజమే. చాలా చాలా మంచి. ఏడో నాకు తెలియదు బట్ అప్పుడు ఇగో అదే నాకు నచ్చింది. ఇగో మా మేడం దగ్గర నచ్చింది నాకు అదే. ఒక వస్తువు ఒక దగ్గర పెడుతుంది. ఇప్పుడు ఆమె వెళ్ళి అట్లేదు అట్లా వద్దు. ఇప్పుడు ఒక వస్తువు ఒక పర్సన్ పెట్టారు కదా, నేనే పెట్టాను అనుకోండి, నేను పక్కన చెప్తే ఆయన పోయి చూడాలి, దేవుడు టైం పడుతుంది. అదే పెట్టిన వ్యక్తి పోతే 1 సెకండ్లో అయిపోతుంది. దాని గురించి మీరు కొంచెం ఆలోచన చేయాలా. ప్రతి ఒక్కరికి అక్కడ ఉంది సామాను, ఇక్కడ ఉంది అని చెప్పకండి. మీ అయిన వరకు మీరు పని చేయండి. పక్కలకు, ముందులకు, వెనుకలకు బాధ పెట్టగా నేను ఆ స్వామి ప్రార్థిస్తున్నాను. మా సారు కొంచెం వాగుడుకాయ.
నేను క్లూతో సహా చెప్తున్నాను అక్కడ ఉందని అట్లా తీసుకురా కాదు కదా నువ్వు కూడా ఎత్తుకొని వాకింగ్ అవుతుందా ఇప్పుడు దేశమన్నాడా ఇక నేనే వెళ్తాను ఇది వంటగా ప్రతి సహాచారి చెప్పినప్పుడు వెళ్ళాలంట గోవింద స్వామి కొండ దిగిండు ఈ నేను కూడా కొండకి వెళ్తున్నా शूटिंग कर रहे थे वापस खाए रहा मेल ड्याडी ट्रिप